అందరికీ నమస్కారం. సత్యదర్శనానికి అందరికీ స్వాగతం, సుస్వాగతం. సత్యదర్శనంలో ఈరోజు బుద్ధుడి యొక్క సాధన మార్గాలు వాటి గురించి తెలియజేయడానికి మనతో పాటు ఉన్నారు. మరి సిద్దిపేటలో ఇందూర్ ఇంజనీరింగ్ కాలేజ్లో ప్రొఫెసర్ అండ్ హెచ్ఓడిగా వర్క్ చేస్తున్న డాక్టర్ పాండురంగం నర్మెట్ట గారు. మరి వారి ద్వారా మరిన్ని విషయాలు తెలుసుకుందాం. సార్ నమస్తే. సార్ నమస్తే మేడం. సార్ మీకు చక్కటి అవకాశం అన్నమాట. మీరు ప్రొఫెసర్ కమ్ హెచ్ఓడి, మరి కాలేజ్లో మీ దగ్గర చాలామంది స్టూడెంట్స్ ఉంటారు. సో వాళ్ళందరికీ ధ్యానాన్ని, మీ సబ్జెక్ట్తో పాటు ధ్యానాన్ని ఇచ్చే మంచి ఆపర్చునిటీ, చక్కటి డిజైన్ మీరు ఎన్నుకొని వచ్చారు. చాలా బాగుంది సార్. సో ఈరోజు మరి బుద్ధుడి యొక్క సాధన మార్గాలు, అసలు అవి ఎన్ని రకాలు, వాటి గురించి ముందుగా పత్రిజీ గారికి, మన గురుగారు అంటే పత్రిజీ గారికి నా హృదయపూర్వక నమస్కారాలు. గౌతమ బుద్ధుడు 2500 సంవత్సరాల కిందటే మా ఆనాపానసతి ధ్యానం ద్వారానే ఎన్లైటన్ అయ్యారు. దాని నుంచి జ్ఞానాన్ని పొందారు, అందరికీ పంచారు. అయితే ఇక్కడ బుద్ధుడు ఇచ్చినటువంటి సాధనా మార్గం ఏంటంటే, ఫస్ట్ ఇక్కడ శీలము, సమాధి, ప్రజ్ఞ, ఈ మూడు. అంటే ప్రజ్ఞను మనం ఏం చేయాలంటే సాధించాలి, ప్రజ్ఞ అనుభవంలోకి తీసుకురావాలి. అంటే ప్రజ్ఞ అంటే ఏంటంటే అల్టిమేట్ ట్రూత్. ఏ జ్ఞానం అయితే తెలుసుకుంటామో, ఇంకా తెలుసుకోవాల్సింది ఏది లేదో అదే ప్రజ్ఞ. ఇది మనం సాధించాలి. ఇది సాధించాలి అంటే మనం గాఢమైన ధ్యాన స్థితికి వెళ్ళిపోవాలి. గాఢమైన ధ్యాన స్థితిలో అప్పుడు ఏమవుతుందంటే మనసు శూన్యమైపోతుంది, పరిశూన్యమైపోతుంది. మహాపరిశూన్యంలో మనము మనసు ఆవల స్థితికి వెళ్ళిపోతాం అన్నమాట. అక్కడ మనకు ఈ ప్రజ్ఞ అనేది అనుభవంలోకి వస్తుంది. అప్పుడు ప్రజ్ఞ అవగాహన కలుగుతుంది. అంటే అల్టిమేట్ ట్రూత్ మనకు అనుభవంలోకి వస్తుంది. అంటే ఆఖరు సత్యం, ఆఖరు జ్ఞానం ప్రజ్ఞ. ఇది పొందాలంటే గాఢమైన ధ్యాన స్థితి తప్పనిసరి అన్నమాట. గాఢమైన ధ్యాన స్థితిలోనే మనకు ప్రజ్ఞ అనుభవంలోకి వస్తుంది. అంటే ఇక్కడ బుద్ధుడికి 7 రోజులు పట్టింది దీన్ని అవగాహన చేసుకోవడానికి, అంటే ప్రజ్ఞను అవగాహన చేసుకోవడానికి. అంటే అల్టిమేట్ ఆఖరి సత్యం అన్నమాట. అది అనుభవంలోకి రావడానికి 7 రోజులు పట్టింది. ఆ తర్వాతే అతను సమస్తానికి కృతజ్ఞతను తెలియచేసి అప్పుడు తన ధ్యాన బోధ అంటే జ్ఞాన బోధని మొదలు పెడతాడు అన్నమాట. అంటే ప్రచారంలోకి వెళ్ళాడు. అంటే సత్య సాక్షాత్కారం తర్వాతే అప్పుడు సత్య బోధ చేయడం అనేది జరిగింది. అంటే దానికి సత్య శోధన చేశాడు, సత్య సాధన చేశాడు. అతనికి ప్రజ్ఞ ద్వారా ఏమొచ్చిందంటే శీలం అనేది తప్పనిసరి అన్నమాట. శీలం కలిగి ఉండాలి, శీల సాధన కలిగి ఉండాలి. శీల సాధనతోటే గాఢమైన ధ్యాన స్థితి వస్తుంది. ఆ గాఢమైన ధ్యాన స్థితి పేరే సమాధి. ఆ సమాధిలోనే ప్రజ్ఞ మనకు అనుభవంలోకి వస్తుంది. ఇక్కడ ఒకటే వర్డ్లో చెప్పాలంటే అల్టిమేట్ ట్రూత్. అంటే సమాధి స్థితి లేకుండా మనకు ప్రజ్ఞ అనుభవంలోకి రాదు. సమాధి అంటే ఏంటంటే గాఢమైన ధ్యాన స్థితి, సమాధానాలు పొందే స్థితే సమాధి స్థితి. అన్ని సమాధానాలు అక్కడ మనకు సమాధానం దొరుకుతుంది. అన్ని క్వశ్చన్లకి, అన్ని సందేహాలకు సమాధానం అక్కడే దొరుకుతుంది మనకు. ఓకే, వండర్ఫుల్ సార్. ఇప్పుడు బుద్ధుని సాధన మార్గాల్లో మీరు 3 చెప్పారు: శీలము, ప్రజ్ఞ, సమాధి. శీలము, సమాధి, ప్రజ్ఞ. అంటే మనం ఇప్పుడు నేను ఇక్కడ నుంచి వచ్చాను అనమాట, ప్రజ్ఞ నుంచి వచ్చాను. ఎందుకంటే ఇప్పుడు శీలం గురించి చెప్పాలంటే అసలు ఇప్పుడు చెప్తాను శీలం గురించి. అంటే ఇప్పుడు దీంట్లో మరి మొట్టమొదటిగా అసలు శీలం అంటే ఏంటి? శీలం అంటే అంతర్గత క్రమశిక్షణతో కూడిన, నైతిక విలువలతో కూడిన జీవితమే శీలం. అంటే అంతర్గతంగా, బహిర్గతంగా ఇంద్రియ నిగ్రహాన్ని ఎవరైతే కలిగి ఉంటారో వారిని శీలవంతులు అంటారు. అంటే ఎథికల్ లివింగ్, మోరల్ లివింగ్ని మనం శీలము అంటాం. శీల సాధన లేకుండా గాఢమైన ధ్యాన స్థితి అసంభవం. గాఢమైన ధ్యాన స్థితి కలగకుండా ప్రజ్ఞను పొందడం అసంభవం. మనకు అంతిమ సత్యం అనుభవంలోకి రావాలంటే శీల సాధన చేయాలి, సమాధి స్థితిని పొందాలి, ప్రజ్ఞను
సాధించాలి. ఓకే, సాధించాలి, పొందాలి. అంటే అంతిమ సత్య అవగాహనే ప్రజ్ఞ. సో ఇప్పుడు మీరు అంతర్గత క్రమశిక్షణ అన్నారు, అది కూడా మోరల్ లివింగ్. అంటే మన ఇంద్రియ నిగ్రహం ఎలా ఉండాలంటే అంతర్గతంగా ఉండాలి, బహిర్గతంగా ఉండాలి. సో వాటికి కొన్ని ఎగ్జాంపుల్స్. ఇక్కడ శీలంతో పాటు ఇంకా 5 ఉంటాయి. ఓకే, ఇక్కడ కరెక్ట్గా అర్థం చేసుకోవాలంటే ప్రహ్లాదుడు మీకు ఐడియా ఉంది. ప్రహ్లాదుడు ముల్లోకాధిపత్యాన్ని సాధిస్తాడు, 3 లోకాలకు రాజు అయిపోతాడు అనమాట. ఇంద్రుడు పదవి భ్రష్టుడు అయిపోతాడు. అయితే ఇంద్రుడు బ్రాహ్మణ వేషం వేసుకొని ప్రహ్లాదుని దగ్గరికి వస్తాడు, అడుగుతాడు అనమాట, నీకు ఈ ముల్లోకాధిపత్యం ఎలా సాధ్యమైంది, ఇంత ఐశ్వర్యము ఇంత యశస్సు మీకు ఎలా ప్రాప్తించింది అని అడుగుతాడు ప్రహ్లాదు. అప్పుడు అతను చెప్తాడు అనమాట, నేను శీల సాధన చేశాను, నేను శీలాన్ని కలిగి ఉన్నాను కాబట్టి నాకు ఇంత సంపద వచ్చింది, ఇంత యశస్సు వచ్చింది, తర్వాత ఈ ముల్లోకాధిపత్యం వచ్చింది అంటాడు. అసలు ఏంటిది చెప్పండి అంటాడు అనమాట. అంటే నేను రాజును అన్న అహంకారాన్ని, గర్వాన్ని నేను ప్రదర్శించలేదు, నేను ఎవరిని అవమానించలేదు, నేను నీతిమాలిన పనులు చేయలేదు, అంటే నేను ధర్మాచరణ ఆచరించాను, ప్రజలకు మేలు చేసే పనులే చేశాను, కాబట్టి నాకు ఈ ముల్లోకాధిపత్యం వచ్చింది అనగానే అక్కడ ఇంద్రుడు బ్రాహ్మణ వేషంలో ఉంటాడు కదా, అతనికి అలాగే సేవలు చేస్తూ ఉంటే అతని సేవకు మెచ్చి ఏమంటే అతను వరం కోరుకో అంటాడు ఎవరు, ప్రహ్లాదు. ఓకే, ఆవిడ పదవి భ్రష్టుడు అయిపోయాడు కదా ఇంద్రుడు, అతను పదవి లేకపోతే అతనికి చాలా గందరగోళంగా ఉంటాడు, కష్టంగా ఉంటుంది, కాబట్టి నీ శీల సంపద ఇవ్వమంటాడు. ఓకే, ఏంది ఇలా అడిగాడు ఇతను, ఈ బ్రాహ్మణుడు, అంటే ఏ సాధన చేయకుండానే శీల సంపద అడుగుతున్నాడు అని, ఇట్లా కూడా ఉంటారా అని అనుకుంటాడు అనమాట. ఇక వరం ఇచ్చాడు కదా అనగానే శీల ఇస్తున్నాను పో అంటాడు. అంటే తన నుంచి ఒక లైట్ వెళ్ళిపోతుంది, ఎవరికి, ఇంద్రుడికి. అది శీలం. దాంతోపాటు ఇంకొకటి వెళ్ళిపోతుంది, ఇంకో లైట్ వెళ్ళిపోతుంది, అదేంటంటే ధర్మం. ఓకే, ధర్మంతో పాటు ఇంకొక లైట్ వెళ్ళిపోతుంది, అది సత్యంతో పాటు ఇంకొకటి వెళ్ళిపోతుంది, అది సదాచారం. ఓకే, దాంతోపాటు ఇంకొకటి వెళ్ళిపోతుంది అనమాట, అది బలం. వీరులకు ఉండేది బలం. సో అవన్నీ ఒకటికొకటి ఇంటర్లింక్. ఇంకా లాస్ట్ ఇంకోటి వెళ్ళిపోతుంది, అదేంటంటే లక్ష్మి. అంటే చెప్తాను అనమాట, ఎక్కడ శీలం ఉంటే అక్కడ నేను ఉంటానని ధర్మం చెప్తుంది, ఎక్కడ శీలం ఉంటే అక్కడ నేను ఉంటాను సత్యం చెప్తుంది, సత్యంతో పాటు సదాచారంతో పాటు బలంతో పాటు లక్ష్మి. అంటే ఎక్కడ శీలం ఉంటే ఇవన్నీ ఉంటాయి అన్నమాట. ఈ 5 శీలంతో పాటే ఉంటాయి. అప్పుడు మళ్ళీ ఇంద్రుడు పదవి వచ్చేస్తుంది. సో అవన్నీ తీసుకొని పదవిలోకి వెళ్ళిపోతాడు. మరి అప్పుడు ప్రహ్లాదుడు అంటే అతని వరం ఇచ్చాడు కాబట్టి అలా తను సాక్రిఫై చేశాడు అనమాట. సో ఇక్కడ ఏంటంటే శీలానికి ఇన్ని ఉంటాయి, 5 ఉంటాయి. అంటే శీలం సాధన చేసిన వారికి, ఇప్పుడు శీల సంపద ఉన్న వారికి ఏదైనా సాధ్యమే. అంటే ముల్లోకాధిపత్యం కూడా సాధ్యమే. వాళ్ళు శీల సాధన చేసి అందులో నిష్ణాతులు అయ్యారనుకోండి, గాఢమైన ధ్యానస్థితి అవసరం, కళ్ళు మూసుకోగానే గాఢమైన ధ్యానస్థితిలోకి వెళ్ళిపోతారు. అక్కడ ఏ సమాధానమైనా దొరుకుతుంది అనమాట. శీలం అనేది ఒకటే, కానీ దాంట్లో 5 ఉన్నాయి. సో సత్యం అక్కడే ఉంది, ధర్మం అక్కడే ఉంది, సదాచారం అక్కడే ఉంది, బలం అక్కడే ఉంది, లక్ష్మి అక్కడే ఉంది. సో ఎవరైతే శీల సాధనలో నిష్ణాతులైన వాళ్ళు, శీల సాధన చేసిన వారు, శీల సంపదను పొందిన వారు, వారికి మాత్రమే గాఢ ధ్యాన స్థితి కలుగుతుంది. అది సాధ్యమవుతుంది, వాళ్ళకే సంభవం అవుతుంది అనమాట. సో ఆ గాఢ ధ్యాన స్థితిలో ఉన్నప్పుడు ఆటోమేటిక్గా ప్రజ్ఞ వచ్చేస్తుంది బై డిఫాల్ట్. అది వచ్చేస్తుంది, తెలిసిపోతుంది అంతా మనకు. మన లోపల నుంచే, మన ఇంట్యూషన్ నుంచే అన్ని క్వశ్చన్స్కి అక్కడ ఆన్సర్ వచ్చేస్తుంది. అట్లా ఎలాంటి సందేహం లేకుండా అనమాట. అంటే శీలంకి అంత ప్రాముఖ్యత ఉంది. అందుకే బుద్ధుడు ఏమంటాడంటే తన శిష్యులకి శీల సాధన చేయమంటాడు అనమాట. తను శీల సాధన చేశాడు కాబట్టి అతను గౌతముడు ఏమయ్యాడు, బుద్ధుడు అయిపోయాడు. అంత బుద్ధి కలిగి ఉండాలి. అంటే శీలం ఏం చేస్తుందంటే మనస్సుని, శరీరాన్ని ధ్యాన స్థితిలో ఉంచే బుద్ధినిస్తుంది అనమాట. అంటే ఏకం చేసి, మనస్సుని శరీరాన్ని ఏకం చేసి గాఢమైన ధ్యాన స్థితి కలగడానికి సరైన బుద్ధినిస్తుంది శీలం. కాబట్టి శీల సాధన ఉన్నవారికి, శీలంతో ఉన్నవారికి ఎలాంటి ప్రాబ్లమ్స్ రావు, ఎలాంటి ఆటంకాలు ఉండవు.
అదనమాట. సో మరి ఇప్పుడు మీరు శీలం కలిగిన వారి యొక్క లక్షణాల కింద ప్రహ్లాదుని చెప్పారు సార్. అవును. సో మరి సరి అయిన వాక్కు అంటే ఇవన్నీ మనం ఆచరించడం వల్ల మన వాక్ ఎలా ఉంటుంది, అసలు సరి అయిన వాక్ అంటే ఏంటి? ఓకే, ఇప్పుడు శీలంకి 3 ఉంటాయి, మళ్ళీ 3 డివిజన్స్ ఉన్నాయి. శీలంలో ఒక డివిజన్లో ఉన్నాయి, ఇప్పుడు మనం చెప్పుకున్నాము. దానికి ఎగ్జాంపుల్ ప్రహ్లాదుని కూడా చెప్పుకున్నాం, అయిపోయింది. మళ్ళీ ఆ శీలంలో 3 డివిజన్లు ఉంటాయి. ఒకటి సరి అయిన వాక్కు, ఓకే, ఒకటి సరి అయిన కర్మ, ఓకే, సరి అయిన జీవన విధానం. అంటే మనం సరి అయిన కర్మలు చేస్తే మన వాక్కు సరిగ్గా ఉంటుంది. మన వాక్కు సరిగ్గా ఎప్పుడైతే ఉంటుందో జీవన విధానం సరిగా ఉంటుంది. అంటే మనం సరైన కర్మలు చేయాలి. సరైన కర్మల ద్వారానే సరైన వాక్కు వస్తుంది, సరైన జీవన విధానం కలుగుతుంది. ఈ 3 అన్నమాట. అంటే శీలం అనగా 3: ఒకటి సరి అయిన వాక్కు, సరి అయిన కర్మ, సరి అయిన జీవన విధానం. ఈ 3ని కలిపి శీలము అంటారు. ఇది ఇప్పుడు వాక్కు గురించి మాట్లాడదాం. మనం ఇప్పుడు మీరు అడిగారు, క్వశ్చన్ అడిగారు కదా వాక్కు గురించి. వాక్కు అంటే వాక్ శుద్ధిని కలిగి ఉంటాం. అంటే మన విశుద్ధ చక్రం యాక్టివేట్ అవుతుంది. మనం సత్యం అయితే తప్ప మాట్లాడకూడదు, అవసరమైతే తప్ప మాట్లాడకూడదు. అది ఉపయోగము అనుకుంటేనే మాట్లాడాలి, లేదంటే మౌనంగా ఉండాలి. ఇది వాక్శుద్ధిలో. అంటే మాటలోని ఎరుక, మాటలోని సత్యం, దాని పేరు జ్ఞానం. పత్రిజీ గారు చెప్పారు. నోటిలోని మౌనము, మనసులోని శూన్యము ధ్యానం అని చెప్పారు. ఆత్మలోని శాంతము, ఆత్మలోని అభయము మోక్షం అని చెప్పారు. అంటే మోక్షం అంటే ఇక్కడ దుఃఖరహిత స్థితి. కాబట్టి ఇక్కడ వాక్కు గురించి మాట్లాడుతున్నాం. కాబట్టి నోటిలోని మాటే నుదుటి మీద రాత. అంటే మన వర్డ్ మన ఫేట్ని డిసైడ్ చేస్తుంది. కాబట్టి వాక్కు పట్ల చాలా ఎరుక ఉండాలి. పత్రిజీ గారు చాలామందిని కొట్టడం చూశారు. ఎందుకంటే వాళ్ళు వాక్కును దుర్వినియోగం చేస్తారు, దోషంగా మాట్లాడారు. కాబట్టి వాళ్ళకు కొట్టడం జరిగింది. నేను ఇది అబ్జర్వ్ చేశాను సార్ దగ్గర. కాబట్టి వాక్కు దోషరహితంగా ఉండాలి. ఇప్పుడు ప్రాపంచిక జీవితంలో డబ్బుకి ఎంత ప్రాధాన్యత ఉందో, ఆధ్యాత్మిక జీవితంలో వాక్కు అంత ప్రాధాన్యత ఉంటుంది. ఇప్పుడు ఎంత జ్ఞానం ఉన్నా, ఎంత సాధన చేసినా వాక్కు సరిగ్గా లేకపోతే మనిషి అది శీల సాధన లేని కిందికి లెక్క. వాక్కు ఎలా ఉండాలంటే దోషరహితంగా ఉండాలి. మాట్లాడే విధంగా సూటిగా మాట్లాడాలి, స్పష్టంగా మాట్లాడాలి. ఎలా ఉండాలంటే దీర్ఘాలు తీస్తూ మాట్లాడకూడదు, రాగాలు తీస్తూ మాట్లాడకూడదు. స్పష్టంగా వినబోయేటట్టుగా మాట్లాడాలి. కొంత పదాలు మింగుతూ మాట్లాడుతుంటారు, అది కూడా చేయదు. అది వాక్శుద్ధి కాదు. అంటే ఎవరితో ఎంతసేపు, ఎక్కడ, ఎప్పుడు, ఎందుకు, ఎలా మాట్లాడే కళ ఉంటుంది చూడండి. అతన్ని ఏమంటామంటే శబ్ద బ్రహ్మ అంటారు. మాట్లాడే కళను కలిగి ఉన్న వ్యక్తిని శబ్ద బ్రహ్మ అంటారు. అతనికి వాక్శుద్ధి ఉన్నట్లు లెక్క. అంటే సరి అయిన వాక్కు ఎక్కడి నుంచి వస్తుందంటే సరైన కర్మ నుంచే వస్తుంది. ఇప్పుడు సరైన కర్మల గురించి చెప్తాను నేను. చెప్పండి. అంటే ఇప్పుడు వాక్కు పూర్తి అయిన తర్వాత ఇప్పుడు వాక్కు ఎప్పుడు, ఎక్కడ, ఎంతసేపు, ఎవరితో, ఎలా, ఎందుకు మాట్లాడుతున్నామన్న ఎరుకలో ఉండాలి. ఎలా మాట్లాడంటే సరళంగా మాట్లాడాలి, స్వాభావికంగా మాట్లాడాలి, ఆశీర్వాదపూర్వకంగా మాట్లాడాలి, వినయంగా మాట్లాడాలి, వినమ్రంగా మాట్లాడాలి, అభినందించే విధంగా మాట్లాడాలి, ప్రోత్సహించే విధంగా మాట్లాడాలి. ఇది ఇలా మాట్లాడితే అతనికి వాక్శుద్ధి ఉన్నట్టు, అతని వాక్కు సరిగ్గా ఉన్నట్టు. అంటే ఇప్పుడు హాస్యానికి కానీ పరిహాసానికి కానీ అబద్ధాలు ఆడరాదు. ఇప్పుడు నానా పులి అన్నట్టుగా అయిపోతుంది పరిస్థితి. నానా పులి అంటే పరిహాసానికి కూడా, తర్వాత హాస్యానికి కూడా అబద్ధాలు ఆడకూడదు. ఇద్దరు వ్యక్తులు, ఒక వ్యక్తి ఆబ్సెన్స్లో కూడా అతని గురించి మాట్లాడకూడదు. అది మాట్లాడితే అది వాక్శుద్ధి లేని కిందికి లెక్క. ఇతరులను నిందించే విధంగా మాట్లాడకూడదు. అనుగాని చోట మాట్లాడద్దు, అతిగా మాట్లాడద్దు, మళ్ళీ అహంకారంగా మాట్లాడద్దు, తర్వాత అసభ్యంగా మాట్లాడకూడదు. ఇంకొక విషయం ఏంటంటే మూర్ఖులతో అస్సలు మాట్లాడకూడదు. ఇది వాక్శుద్ధి ఉన్న వాళ్ళు మూర్ఖులతో అస్సలు మాట్లాడకూడదు. సో ఇలాంటి క్వాలిటీస్ ఒక వాక్శుద్ధి ఉన్న వారికి వస్తుంది. అంటే అవసరమైతే, ఉపయోగమైతే, సత్యమైతే మన నోటి మాట్లాడితే సుభాషితాలే రావాలి, శుభవాక్కులే రావాలి. అశుభం అస్సలు మాట్లాడకూడదు నోటిని. ఎందుకంటే ఇది ఆత్మక్షేత్రంలోంచి వస్తుంది. ఇప్పుడు మనోక్షేత్రం నుంచి ఆలోచనలు వస్తాయి,
శరీరక్షేత్రంలో నుంచి చేష్టలు ఉంటాయి, కానీ ఆత్మక్షేత్రంలో ఏముంటుంది అంటే వాక్ ఉంటుంది. కాబట్టి వాక్ని ఎప్పుడు దుర్వినియోగపరచకూడదు. కాబట్టి నోరు మంచిదైతే ఊరు మంచిదైతే, కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి. మన వాక్కు మన విధిని, మన డెస్టినీ డిసైడ్ చేస్తుంది, మన గమ్యాన్ని డిసైడ్ చేస్తుంది. సో వాక్కు పట్ల ఎరుక ఉండడమే జ్ఞాని లక్షణం. అంటే ఇక్కడ వంకరగా మాట్లాడకూడదు, తర్వాత స్పష్టంగా మాట్లాడాలి, వినబడేటట్టుగా మాట్లాడాలి. దీని పట్ల ఉండాలి. అంటే సూటిగా మాట్లాడాలన్నమాట. ఏదైనా చెప్పండి సూటిగా, కన్ఫ్యూజన్ లేకుండా మాట్లాడడమే జ్ఞాని యొక్క లక్షణం. అతనికి వాక్శుద్ధి ఉన్నది అని దానికి నిదర్శనం అన్నమాట. ఇది శబ్దం. అందుకే ఇప్పుడు శ్రీరాముడు అరణ్యవాసం చేసేటప్పుడు ఫస్ట్ టైం హనుమంతుడు రామలక్ష్మణుల దగ్గరికి వెళ్ళి 3 విషయాలు మాట్లాడతాడు. మీరెవరు, ఈ వస్త్రాలు ఏంటి, మీ దగ్గర ఉంటున్న ఆయుధాలు ఏంటి, ఇవే 3 విషయాలు అడుగుతాడు అంతే. అంటే అతను చాలా స్పష్టంగా కరెక్ట్గా మాట్లాడాడు, వినమ్రంగా మాట్లాడాడు అనే విషయం రామునికి అర్థమైంది. రాముడు అప్పుడు లక్ష్మణ్తో అంటాడు, ఇతను మన దగ్గర ఉంటే మనకు ముల్లోకాధిపత్యం కూడా సాధ్యమవుతుంది లక్ష్మణ అంటాడు. అంటే అంత పవర్ ఉంటుంది మాటకి. మన మాట ద్వారా ఎదుటి వాళ్ళ యొక్క ఎన్లైటన్ చేయొచ్చు, మోటివేట్ చేయొచ్చు, డిమోటివేట్ చేయొచ్చు, 2 రకాలుగా ఉంటుంది. సో మాటకు చాలా శక్తి ఉంది ఆధ్యాత్మిక ప్రపంచంలో. డబ్బుకు చాలా ప్రాముఖ్యత ఉంటుంది ప్రపంచంలో. డబ్బు ఉంటే ఎట్లా అంటే ఏ రకంగా అయినా ఆ రకంగా అయినా పనులు సమకూరుతాయి. ఇక్కడ వాక్ సరిగ్గా ఉంటే మాట మంత్రం అవుతుంది. వాక్శుద్ధి అంటే ఇప్పుడు విశుద్ధ చక్రం యాక్టివేట్ అవుతుంది. అంటే ఏది మాట్లాడేది మంత్రంగా మారిపోతుంది అన్నమాట. సో శీల సాధనలో వాక్కుకు చాలా ప్రాధాన్యం ఉంది. వాక్కు పట్ల చాలా ఎరుక ఉండాలి. మాట్లాడే ముందు ఖచ్చితంగా ఆలోచించి మాట్లాడాలి. థింక్ బిఫోర్ యూ స్పీక్ అంటారు. ఫస్ట్ మాట మీద ధ్యాస పెట్టాలి. శ్వాస మీద ధ్యాస పెడితే ధ్యానం, మాట మీద ధ్యాస పెడితే జ్ఞానం. ఇప్పుడు శీల సాధనలో మొదటిది వాక్, సరి అయిన వాక్. నెక్స్ట్ కర్మ. ఇలా దాదాపు 10 కర్మలు ఉన్నాయి. ఓకే సార్. ఒక 10 కర్మలు నాకు ఉన్నాయి. అంటే ఎలాంటి కర్మలు చేయాలి అనేది. ఫస్ట్ ఎలాంటిదంటే ఎవరిని హింసించకూడదు. అంటే నాన్ కిల్లింగ్, నాన్ హర్టింగ్. ఎవరిని బాధ పెట్టకూడదు. అంటే ఇక్కడ మనం ఖచ్చితంగా ఆచరించాల్సినవి, అంటే మన అదుపులో ఉంచుకోవాల్సినవి, మన కంట్రోల్లో ఉండాలి. ఈ కర్మల కంట్రోల్లో మనం ఉండాలి. మన కంట్రోల్లో ఈ పనులు ఉండాలన్నమాట, ఆచరించాల్సినటువంటి అన్నమాట. అండ్ మొదటిది ఏంటంటే అహింస మార్గంలోనే మనం పనులు చేయాలి. అంటే సరైన కోరికలను కలిగి ఉండాలి. అప్పుడు మనం ఏం చేస్తామంటే ఎవరిని బాధ పెట్టాం, ఎవరిని హింసించం. ఇది ఓకే. తర్వాత సత్యంలో జీవించడం. సత్యం అంటే నీతి నిజాయితీతో జీవించాలి. అంటే జీవులతో వ్యాపారం చేయకూడదు. తర్వాత మందు మాంసం అమ్మకాలకు దూరంగా ఉండాలి, దాంతో వ్యాపారం చేయకూడదు. నీతివంతమైన వ్యాపారమే చేయాలి. ఒకరిని మోసం చేసి డబ్బు సంపాదించడం అనేది శీల సాధనలో కరెక్ట్ కాదు. శీల సాధన కాదు. మధ్య మార్గంగా ఉండాలి. ఇది ఒక దాదాపు 5 కర్మలు ఉన్నాయి. మధ్య మార్గం అంటే దేని పట్ల అతి కాకుండా, అంటే దేని పట్ల ఎక్కువ ఇష్టాన్ని కాకుండా, దేని పట్ల ఎక్కువ అయిష్టాంగా లేకుండా బ్యాలెన్స్డ్గా ఉండడమే మధ్య మార్గం. ఇలా మనం సరైన కర్మలు చేయగలుగుతాం అన్నమాట. ఇవి మనం ఆచరించగలిగినవి, మన అదుపులో ఉండాల్సినటువంటి కర్మలు. ఇంకొకటి ఏంటంటే ఇతరుల సొమ్మును ఆశించకూడదు. ఇతరుల సంపద పట్ల, అంటే సొమ్ము పట్ల మనం అసూయ చెందరాదు. ఇతరుల సొమ్ము దొంగతనం చేయరాదు. ఇది అంటే మనకు అవసరం లేని ఇతరుల నుంచి తీసుకోరాదు, అవసరం లేనిది. ఇంకా ముఖ్యంగా ఏంటంటే వ్యభిచారం అస్సలే చేయకూడదు శీల సాధనలు. ఇవి మనము తప్పనిసరిగా ఆచరించవలసిన కర్మలు, మన అదుపులో ఉండాల్సినటువంటి కర్మలు. ఈ కర్మలు చేస్తే ఆటోమేటిక్గా మన వాక్ సరి అవుతుంది. ఇది సరైన జీవన విధానం. ఇంకా కొన్ని నియమాలు ఉన్నాయి. ఏంటంటే
మనం శుభ్రతను కలిగి ఉండాలి. అంటే శారీరక శుభ్రతను కలిగి ఉండాలి. మానసిక శుభ్రత అనేది ఎలాగో ధ్యానం ద్వారా మానసికంగా శుభ్రపడతాం, మనసు శుభ్రం అవుతుంది. శారీరక శుభ్రత, పరిసరాలు శుభ్రంగా ఉండడం, ఇది తప్పనిసరిగా మనం చేయాల్సిందే. తర్వాత ఇంకోటి ఏంటంటే ఎప్పుడు మనము ఉల్లాసంగా సంతోషంగా ఉండాలి. ఎలాంటి పరిస్థితుల్లోనైనా సరే, ఎట్టి పరిస్థితుల్లోనైనా మనం ఆత్మస్థైర్యాన్ని కోల్పోకూడదు. ఎందుకంటే భవిష్యత్తు గురించి భయపడము, గతం గురించి బాధపడము, ఇది మనం చేయకూడదు. మనం ఎప్పుడు వర్తమానంలో సంతోషంతో ఉండాలి, ఏ పరిస్థితుల్లోనైనా. ఇది మనం చేయాల్సినటువంటి కర్మ. ఇంకోటి ఏంటంటే ఎప్పుడు మనం సెల్ఫ్ చెక్ చేసుకుంటూ ఉండాలి. మనం స్పిరిచువల్గా అప్డేట్ అయినామా లేదా, సరిగ్గా జ్ఞానాన్ని పొందుతున్నామా లేదా, సరైన జ్ఞానాన్ని పుస్తకాల ద్వారా ఇతరుల ద్వారా తీసుకుంటున్నామా లేదా. అంటే స్వ అధ్యయనం అనేది తప్పనిసరి. శీల సాధనలు ఇది చేస్తూ పోవాలి. అంటే కొంత నిద్రని, కొంత ఆహారాన్ని తగ్గించి మన సమయాన్ని సాధనలో పెట్టాలి. అంటే ఇటు సత్య పఠనంతో పాటు, సత్య శ్రవణంతో పాటు మనం ఏం చేయాలి, సత్య సాధన చేయాలన్నమాట. అంటే నిద్రాహారాలని కొంత తగ్గించి ధ్యానం సాధన చేస్తూ పోవాలి. అయితే మనకు సత్య అనుభవంలోకి వస్తుంది. మన గోల్ ఏంటి, గాఢమైన ధ్యాన స్థితిని పొందడం. గాఢమైన ధ్యాన స్థితి పొందిన మరుక్షణమే మనం బుద్ధత్వ స్థితికి చేరుకుంటాం. ఆ బుద్ధత్వ స్థితి వచ్చేస్తుంది మనకి. ఇక్కడ ఇంకొకటి ఏంటంటే కర్మ పట్ల 3 రకాలుగా. ఫస్ట్ ఏంటంటే మనం పని చేయాలి, ఫలితాన్ని ఆశించు. ఫలితం ఆటోమేటిక్గా వస్తుంది. ప్రతి పనికి ఫలితం ఉంటుంది. ఏ పనైనా చేయి, దానికి ఖచ్చితంగా ఫలితం ఉంటుంది. ఫలితం మన చేతుల్లో ఉండదు, ఈ ఎరుక ఉండాలి. ఇప్పుడు ఒక స్టూడెంట్ ఎగ్జామ్ రాశాడు, బాగా రాశాడు, అతని ఫలితము డిస్టింక్షన్ రావచ్చు, లేదా ఫస్ట్ క్లాస్ రావచ్చు, లేదా ఫెయిల్ కావచ్చు, పాస్ మార్కులు రావచ్చు. ఫలితం ఏదో ఒకటైతే ఉంటుంది. కానీ పని ఎక్కడుంది, విద్యార్థి చేతిలో పని ఉంది, కానీ ఫలితం అతని చేతిలో లేదు. కాబట్టి పరిస్థితులు దేని చేతిలో ఉంటే, కాలం చేతిలో ఉంటాయి. అంటే ఇప్పుడు నా చేతిలో పని ఉంటే ఫలితం దైవం చేతిలో ఉంటుంది, పరిస్థితులు కాలం చేతిలో ఉంటాయి. కాబట్టి దాని మీద దృష్టి ఎందుకు పెట్టడం, నీ పని పైన శ్రద్ధ పెట్టి నీ కంప్లీట్ ఎఫర్ట్స్ దాని మీద పెడితే, నీ ఫోకస్ అంతా పని మీదే ఉంటే ఫలితం ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. అది అనుకూలంగా రావచ్చు, ప్రతికూలంగా రావచ్చు. ఏది వచ్చినా దాన్ని ప్రసాదంగా స్వీకరించే మనస్తత్వాన్ని కలిగి ఉండాలి. అతని శీలవంతుడు అంట. ఆ ప్రసాదం భావించాలి, దాన్ని అంగీకరించాలి. అదే ప్రసాద బుద్ధి అంటారు దాన్ని. ఇది నిష్కామ కర్మలో మొదటి స్టేజ్. అది దీన్నే గీతలో సమత్వం యోగం ఉచ్యతే. ఇదే ఈ అవగాహన కలిగి ఉండడానికి. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే మనం ధర్మాచరణ చేయాలి. అంటే ధర్మచరణ పనులే చేయాలి, ధర్మాన్ని ఆచరించాలి. అదేంటి అంటే యోగ కర్మసు కౌశలం. ఇది సెకండ్ స్టెప్. ఇది నిష్కామ కర్మలో 2వ స్టెప్ అన్నమాట. ఇక 3వది ఏంటంటే నేను నిమిత్త మాత్రుణ్ణి, నా విద్యుక్త ధర్మాన్ని నేను చేస్తున్నాను కాదు, నా ద్వారా జరుగుతుంది అన్న భావనతో ఉంటే మనిషి ఏ కర్మ అంటకుండా ఉండగలడు. సార్, ఇప్పుడు కర్మ గురించి మనం అంటే మన చేష్టలు ఎలా ఉండాలి, మన ప్రవర్తన ఎలా ఉండాలి, ధర్మంగా ఎలా ఉండాలి చెప్తున్నారు. సో అక్కడ నుంచి కంటిన్యూషన్ సార్. ఓకే, ఇక్కడ మనం పాటించాల్సినటువంటి ఏంటంటే ఫస్ట్ సంతోషంగా ఉండడం, తర్వాత శుభ్రంగా ఉండడం, తర్వాత యోగ స్థితిలో ఉండడము, కొంత నిద్రాహారాలను తగ్గించుకొని సాధన ఎక్కువ చేయడము, వీలైనంత మౌనంగా ఉండడము, తర్వాత నిష్కామ కర్మలో నిష్ణాతులు కావడమే. ఇది శీల సాధన. ఇప్పుడు నిష్కామ కర్మలు మళ్ళీ 3 స్టేజ్లు ఉంటాయని చెప్పాను. మొదటి స్టేజ్ ఏంది, ఫలితాన్ని ప్రసాదంగా భావించాలి. అది ఏదైనా అవ్వని, అది అనుకూలంగా ఉండని, ప్రతికూలంగా ఉండని. ఇప్పుడు మా బాబు ఉన్నాడు, మా బాబు 10th క్లాస్, మొన్న ఎగ్జామ్ రాశాడు. నేను అడిగాను, ఎంత వస్తుంది ఇప్పుడు, మరి డిస్టింక్షన్ పాస్ అవుతావా? ఏమో డాడీ నాకు తెలియదు, నేను రాయనైతే రాస్తాను. ఎగ్జామ్ పూర్తి చేసిన, అది బాగానే రాసిన,
అది నేను ఎలా చెప్పగలుగుతాను, దాన్ని ప్రెడిక్ట్ ఎలా చేయగలుగుతాను నేను అని అన్నాడు. అంటే అది వాని చేతిలో లేదు, వాడు రాయడం వరకే వాని చేతిలో ఉంది. వాడు అన్ని ఎగ్జామ్స్ రాశాడు, బాగా రాశాడు, అంతవరకే కష్టపడ్డాడు, చదివాడు. కానీ ఫలితం మాత్రం అది ఎవరి చేతిలో ఉంది అంటే దైవం చేతిలో ఉంది, దైవం చేతిలో ఉంది అది. కానీ పరిస్థితులు కాలం చేతిలో ఉంటాయి అన్న విషయం మనం దీని పట్ల ఎరుక ఉండాలి. అంటే వచ్చిన ఫలితాన్ని మనం ఎలా తీసుకోవాలంటే ప్రసాదంగా భావించాలి. ఇప్పుడు గుళ్ళో ప్రసాదం తీసుకుంటాం కదా, చాలా విలువైనది కదా, కళ్ళకద్దుకొని మరీ తీసుకుంటాం. ఆ ప్రసాద బుద్ధిని కలిగి ఉండడమే నిష్కామ కర్మలో మొదటి స్టేజ్. లోకహితం అంటే సమాజహితం కొరకు మనం చేసే పనులు ఉంటాయి చూడండి, అది ధర్మాచరణలో ఉండాలి. అది రెండవ స్టేజ్. ఇక మూడవ స్టేజ్లో నిమిత్త మాత్రంగా ఉండాలి. ఇప్పుడు దీని గురించి ఒక 11 వర్డ్స్ ఉన్నాయి. ఇది ఒక దాంట్లో కృష్ణుడు చెప్తాడు. విశ్వరూప సందర్శన యోగంలో 33వ శ్లోకం ఏంటంటే, ఇక్కడ నిమిత్త మాత్రం భవ సవ్యసాచి అంటాడు. చాలా అద్భుతమైనటువంటి ఈ సెంటెన్స్ ఇది. దీంట్లో ఉన్న అక్షరాలు ఏంటంటే 11 అక్షరాలే, చాలా మీనింగ్ ఉంది ఇందులో. నిమిత్త మాత్రం భవ సవ్యసాచి అంటే, సవ్యసాచి అంటే ఇక్కడ అర్జునుడు. అంటే ఈ చేత్తో యుద్ధం చేయగలడు, ఈ చేత్తో యుద్ధం చేయగలడు, అంటే 2 చేతులతో ఉన్నాడు. అంటే ఈ చేత రాసి ఈ చేత రాసేవారిని కూడా సవ్యసాచి అంటాం. ఓకే, అంటే మల్టీ డైమెన్షన్ టాలెంటెడ్ మల్టీ డైమెన్షనల్ పర్సనాలిటీ కూడా మనం సవ్యసాచి అంటాం. అంటే ఒక ఎక్స్పర్ట్, ఒక సమర్థుడు, అంత ఉండి కూడా ఇంకా పరిభాషలు చెప్ప ఎంత తోపైనా పర్లేదు, మనం పూర్తిగా మాస్ లాంగ్వేజ్లో మాట్లాడి ఎంత తోపైనా ఎలా ఉండాలంటే నిమిత్త మాత్రంగా ఉండాలి. ఈ నిమిత్త మాత్రంగా ఉండడమే నిష్కామకర్మ. అంటే నేను ఒక పనిముట్టులా ఉన్నాను ఇక్కడ, అంతే. నా విద్యుక్త ధర్మాన్ని నెరవేరుస్తున్నాను కాదు, నా ద్వారా జరుగుతుంది, నేను ఒక కేవలం ఇన్స్ట్రుమెంట్ మాత్రమే అన్న ఎరుక, అన్న అవగాహన కలిగి ఉండడమే నిష్కామ కర్మలో 3వ స్టేజ్ అన్నమాట. ఇలా ఉంటే మనం శీల సాధనలో ఉన్నట్టు, శీల సంపదను పొందినట్టు. ఆ మానసిక స్థితే ధ్యానంలో మనల్ని గాఢంగా తీసుకెళ్తుంది అన్నమాట. అంటే ఈ 10 కర్మలు, ఇప్పుడు చెప్పిన 10 కర్మలు ఉన్నాయి. ఈ 10 కర్మల పట్ల మనము ఎరుకతో సాధన చేయాలి. అప్పుడు మనకు సమాధి స్థితి వస్తుంది. ఏ సమాధి స్థితి వస్తుంది? గాఢమైన ధ్యాన స్థితి వస్తుంది. సమాధి అంటే గాఢమైన ధ్యాన స్థితి. అది మనము పొంది తీరాల్సిందే. ఓకే సార్. సో మరి ఇప్పుడు మీరు శీలం అని చెప్పారు, శీలంలో మనకి విభాగాలు చెప్పారు, మళ్ళీ దాంట్లో మనం కర్మ గురించి తెలుసుకున్నాము. ఆ ప్రజ్ఞ రావాలి అంటే ఇవన్నీ ఆచరిస్తూ వెళ్ళాలి, ఆ సమాధి స్థితి. సో ఇవన్నీ ఉన్నాయి. మీరు ఇందాక కూడా ఒక చక్కటి పాయింట్ చెప్పారు, రోజు మనం చెక్ చేసుకోవాలి, మనం ఇంతకు ముందు కంటే ఆధ్యాత్మికంగా ఎదిగామా లేదా, మన ఆచరణ ఎలా ఉంది, మాటలు ఎలా ఉన్నాయి, చేష్టలు ఎలా ఉన్నాయి, లోపల ప్యూరిటీ ఉన్నామా లేదా. సో ఇవన్నీ నిజంగా చాలా చక్కటి సెల్ఫ్ చెక్. ఇట్స్ అ వండర్ఫుల్ సబ్జెక్ట్. ఈ రోజు అయితే ఐఎమ్ సో హ్యాపీ సార్, చాలా బాగుంది చెప్పే విధానం. మీరు యాక్చువల్లీ ప్రొఫెసర్ కాబట్టి చెప్పే విధానం కూడా చక్కగా ఉంది. ఎందుకంటే స్టెప్ బై స్టెప్ చక్కగా అర్థమయ్యేటట్టు చాలా చక్కగా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. సో ఇంకొకటి ఏంటి అంటే సార్, ఇప్పుడు మరి మీరు శీలం అన్నారు, ఈ అరిషడ్ వర్గాలకి శీలానికి సంబంధం ఉందా? ఉంది మేడం. ఓకే, అరిషడ్ వర్గాలు ఈ శీలం సాధన చేసే వారి మీద పనిచేయవు, వాటి ప్రభావం ఉండదు. ఓకే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు కామ, క్రోధ, లోభ, మోహ, మద, మాత్సర్యాలు, వీటిని మనం అరిషడ్ వర్గాలు అంటాం. అంతే కదా మేడం? అంటే సరి అయిన కోరిక మనకు కలిగి ఉంటే, అహింస మార్గంలో మనం ఉంటే మనకు కోపం రాదు, హింసాత్మకంగా ఉండలేము మనం, కోపం రాదు. మనలో ఏముంటుందంటే క్షమ ఉంటుంది, కోపం అస్సలు ఉండదు. కోపం పట్ల ఎరుకను కలిగి ఉంటాం మనం. తర్వాత మనకు ఎంత ఆదాయం ఉంటుందో దాంట్లో మనం కొంత దానం చేస్తాం. మనం ఆ దానం చేయడం అంటే 10వ వంతు దానం చేస్తాం మనం, అంటే దాన గుణాన్ని కలిగి ఉంటాం. కాబట్టి అరిషడ్ వర్గాల ప్రభావం అంటే మనం
లోభం నుంచి బయటకు వచ్చేస్తాం. క్రోధం నుంచి మనం క్షమ ద్వారా దాన్ని అధిగమిస్తాం. దాన గుణం ద్వారా లోభాన్ని అధిగమిస్తాం మనం. మోహం అంటే ఏది జరిగినా అది ఇప్పుడు ఇంతకుముందు చెప్పినట్టు ప్రసాద బుద్ధిగా మనం భావిస్తాం. కాబట్టి ఏది మన మీద ప్రభావం చూపదు. ఎందుకంటే ఇక్కడ ఇష్టాలే, అహంకార మమకారాలు ఇష్టాలు. అహంకారం మమకారం రెండింటిని బ్యాలెన్స్ చేయగలుగుతాం, ఇష్టాలను బ్యాలెన్స్ చేయగలుగుతాం. అప్పుడు మోహం మన మీద ప్రభావం చూపదు. నిష్కామ కర్మ ద్వారా అహంకార మమకారాలని మనం తటస్థీకరిస్తాం. మధ్య మార్గం ద్వారా ఇష్టాలను తటస్థీకరిస్తాం, రెండింటిని బ్యాలెన్స్ చేస్తాం. అప్పుడు మోహం మన మీద పనిచేయదు. ఏ మోహంలో చిక్కోము, ఏ బంధంలో ఉండం. అట్లా ఏది మనల్ని ఇప్పుడు అర్జునుడు మోహంలో పడే కదా యుద్ధం చేయను అన్నది. కరెక్ట్ సార్ కదా. అతను స్టార్టింగ్ ఏమంటాడు మీరు అబ్జర్వ్ చేయండి. ఫస్ట్ కృష్ణుతో అంటాడు, నా రథాన్ని 2 సేనల మధ్యలో పెట్టు అంటాడు. మీరు అబ్జర్వ్ చేయండి. ఇక్కడ నా రథం అంటాడు, అంటే అహంకారంతో మాట్లాడతాడు అక్కడ. సో అప్పుడు మాట ఎంత పవర్ఫుల్. అప్పుడు అర్థం చేసుకుంటాడు కృష్ణుడు, అహంకారం బాగా అయిపోయి నేను యోధుణ్ణి, యుద్ధంలో నేను వీరుణ్ణి, ఎంత అహంకారంతో మాట్లాడుతున్నాడో అది అర్థమైపోతుంది. మీరు చూడండి, నా అని ఉంటుంది శ్లోకంలో ఉంటుంది. నా అంటాడు, మన రథం అనడు, లేదా ఈ రథం అన్నాడు, నా రథాన్ని అక్కడ తీసుకెళ్ళు అంటాడు. అంత అహంకారంతో మాట్లాడతాడు అనమాట. అప్పుడు ఏం చేస్తాడు కృష్ణుడు తెలివిగా భీష్ముడి ముందు ద్రోణుడి ముందు పెట్టేస్తాడు. అక్కడ తాత, ఇక్కడ గురువు. వాళ్ళని చూడగానే ఏమైపోతాడంటే మమకారం వచ్చేస్తుంది. అక్కడ మమకారం రాగానే నెక్స్ట్ స్టెప్ ఏంటిది? వైరాగ్యం వచ్చేస్తుంది. కథం ఆ ధనుర్బాణాలు పక్కన పట్టేస్తాడు. వైరాగ్యంలోకి వచ్చిన అప్పుడు ఏమైంది? అహంకారము మమకారం వాళ్ళ కర్మ చేయలేకపోతున్నాడు. అక్కడ ఏం చేశాడు? అక్కడ సరెండర్ అయిపోతాడు. ఎవరు సరెండర్ అయిపోతాడు? కృష్ణుడు. అంటే శరణాగతి ఉంది. అప్పుడు భగవద్గీత స్టార్ట్ అవుతుంది 11వ శ్లోకం నుంచి. 11వ శ్లోకం నుంచి భగవద్గీత స్టార్ట్ అవుతుంది 2వ అధ్యాయం. అక్కడ జ్ఞానాన్ని స్టార్ట్ చేస్తాడు. అంటే అహంకారము మమకారము వైరాగ్యం తర్వాతే జ్ఞానం అందింది. ఎవరికైనా జ్ఞానం అందుతుంది. ఇది ఒక సీక్వెన్స్. తర్వాత నెక్స్ట్ ఏమైంది? వైభోగం కదా. అంటే ఈ రెండింటిని మనం బ్యాలెన్స్ చేయకపోతే మోహంలో చిక్కుంటాం. మోహం చాలా పవర్ఫుల్. అందులో చిక్కున్నామా అందులో బయటపడడం చాలా కష్టం. మోహంలో ఉన్న వారికి జ్ఞాపకశక్తి పనిచేయదు, స్మృతి కోల్పోతారు. స్వనాశనాన్ని తెచ్చుకోవడానికి కారణం ఏంటి అంటే మోహంలో పడిపోవడం. ఇప్పుడు మీరు ఇది భస్మాసురుడు మోహంలో పడే తను తాను కోల్పోయాడు. మరి అతను తపస్వి, జ్ఞానం తపస్సు ద్వారానే శివుని ప్రత్యక్షం చేసుకొని ఒక వరం పొంది ఎవరి నెత్తిమీద చేయబెడితే వాళ్ళు భస్మం అవుతారన్న ఒక పవర్ తీసుకున్న వ్యక్తి ఒక మోహంలో పడి తన జ్ఞాపకం అంటే తనకున్న శక్తిని కూడా మర్చిపోయి స్వనాశాన్ని కొని తెచ్చుకున్నాడు. అంటే మోహం అనేది ఈ శీల సాధన చేసిన వారికి, శీల సంపదను పొందిన వారి మీద ప్రభావాన్ని చూపదు. తర్వాత నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే కృతజ్ఞత కలిగి ఉంటాం, అహంకారం ఉండదు. శీల సాధన చేసే వారికి అహంకారం ఉండదు. వాళ్ళు ఎప్పుడు కృతజ్ఞతాపూర్వకంగా ఉంటారు, భక్తిపూర్వకంగా ఉంటారు, వినయంగా ఉంటారు. మీరు చూడండి, వినయంగా ఉన్న వ్యక్తిని మనం హట్ చేయలేం. ఒక వ్యక్తి హట్ అయ్యాడంటే అతని ఈగోలో ఉండడు, మనం గుర్తించాల్సిన విషయం. కృతజ్ఞత ఎక్కడ ఉంటుందంటే వినయంగా ఉన్న వ్యక్తి దగ్గర కృతజ్ఞత ఉంటుంది. అహంకారం ఉండదు. అక్కడేముండదు, దానికి రిప్లేస్ ఏంటంటే కృతజ్ఞత ఉంటుంది. అసూయ ఉండదు, ఎవరి పట్ల అసూయ ఉండదు. కాబట్టి అక్కడేముండదు, ప్రశంస ఉంటుంది అన్నమాట. ఈ అరిషడ్ వర్గాలు ఈ శీల సాధన చేసే వ్యక్తి మీద ఎలాంటి ప్రభావాన్ని చూపదు. అంటే శీల సాధన చేసే వారి దగ్గర సరైన కోరిక ఉంటుంది, క్షమతో ఉంటాడు, సహనంతో ఉంటాడు, సరైన వాక్కు ఉంటుంది, ఏదైనా అంగీకరిస్తాడు, అది ప్రసాదంగా స్వీకరిస్తాడు, కృతజ్ఞతతో ఉంటాడు, అవసరమైతే ప్రశంసిస్తాడు, అభినందిస్తాడు, ఆశీర్వదించే తత్వం ఉంటుంది. కాబట్టి శీల సాధన చేసే వ్యక్తికి అరిషడ్ వర్గాల ప్రభావం ఎంత మాత్రం అంటారు. ఇప్పుడు ఒక 6 రకాల కేటగిరీస్ తీసుకుందాం మనం. జ్ఞానులు ఉన్నారు కదా, జ్ఞానులు ఉన్నారు కదా, ధర్మపరులు ఉన్నారు కదా, తర్వాత సాధకులు ఉన్నారు కదా, జ్ఞానులు ఉన్నారు, ధర్మపరులు ఉన్నారు, ధనవంతులు కూడా ఉన్నారు, విద్యను అభ్యసించేవారు ఉన్నారు, వీరులు ఉన్నారు, కానీ కార్యదక్షత కలగవాలి. అంటే వీళ్ళలో శీలాన్ని మనం ఎలా గుర్తించవచ్చు అంటే, ఇప్పుడు
ఒక వ్యక్తి ఒక ధనవంతుడు శీలాన్ని కలిగి ఉన్నాడా లేదా అని మనం టెస్ట్ చేయొచ్చు. ఎలా అంటే అతను మంచితనంతో సజ్జనత్వంతో ఉన్నాడా లేదా, అర్హులకే దానం చేస్తున్నాడా లేదా అనేది విషయాన్ని మనం గమనిస్తే ఆ ధనవంతుని దగ్గర శీలం ఉన్నట్టు. ఒక శీలమైన ధనవంతుడు ఎవరికైతే అర్హులకే వారికే దానం చేస్తాడు. అతను మంచితనం ఉంటుంది, సజ్జనత్వం ఉంటుంది. అంటే డబ్బును వృధా చేయడు, సరి అయిన పనులకే డబ్బును వాడేవాడు శీలం కలిగిన ధనవంతుడు. అతని పేదరికం రాదు, అస్సలు రాదు. తర్వాత జ్ఞాని అనుకుంటాం. జ్ఞాని ఎలా ఉంటాడు? శీలం కలిగిన జ్ఞాని ఎలా ఉంటాడంటే శాంతితో ఉంటాడు. తర్వాత నమ్రతను కలిగి ఉంటాడు. ఇక్కడ నమ్రత అంటే అనుకువ, ఎంత జ్ఞానం ఉన్నా ఒదిగి ఉంటాడు అనమాట. విధేయతను కలిగి ఉంటాడు. ఇతను జ్ఞాని. ఏ జ్ఞాని? శీలం కలిగినటువంటి జ్ఞాని. ఇక ధర్మపరులు అనుకుందాం. ఒక వ్యక్తి ధర్మపరుడు అని మనం అనుకుంటే అతని దగ్గర ఎలాంటి శీలం ఉంటుంది అంటే అహంకారం లేకుండా, గర్వం లేకుండా, నిశ్చల వ్యవహారంలో ఉంటాడు. అతని ధర్మపరుడు. ఎవరైతే నిశ్చల వ్యవహారంలో ఉంటూ గర్వం లేకుండా ఉంటాడో అతనే ధర్మపరుడు, అతని ధర్మాచరణ చేస్తున్నట్టు, అతనే శీలం కలిగిన ధర్మపరుడు అని మనం నిర్ధారించవచ్చు. మనం అది తర్వాత సాధకులు అంటాం. ఇప్పుడు ధ్యాన సాధన చేసే వారికి కోపం అస్సలు ఉండకూడదు. ఎట్టి పరిస్థితుల్లో కోపం ఉండకూడదు. న్యాయ నిర్ణయం చేయకుండా ఉండగలగాలి. ఇతర కుటుంబాల విషయాల్లో జోక్యం చేసుకోకుండా ఉండాలి. నో ఇంటర్ఫిరెన్స్. తర్వాత ఇతరుల స్వయిచ్ఛ ఉంటుంది. ప్రతి ఒక్కరికి సొంత ఇష్టం ఉంటుంది. దాంట్లో ఎలిపెట్టకుండా ఉండాలి. అంటే ఇక్కడ నాన్ కిల్లింగ్, నాన్ హర్టింగ్, నాన్ స్టీలింగ్, సెక్సువల్ మిస్కండక్ట్, వీటి పట్ల ఈ సాధకుడు ఎరుకను కలిగి ఉంటాడు. వానికి అతనికి ఏమున్నట్టు? శీలం ఉన్నట్టు. అతను మనం శీలవంతమైన సాధకుడు అని చెప్పచ్చు. సో శీలం ఉన్న వాళ్ళ యొక్క ప్రవర్తన అలా ఉంటుంది అనమాట. వాళ్ళ లక్షణాలు ఆ రకంగా ఉంటాయి. ఇప్పుడు మీకు ఏం చెప్పాను? ఫస్ట్ ధనవంతులు చెప్పాను, ధర్మపరుల గురించి చెప్పాను, జ్ఞాని గురించి చెప్పాను. తర్వాత సాధకులు. ఈ విద్యను అభ్యసించే వాళ్ళ దగ్గర వినయం ఉంటుంది. ఇప్పుడు ఎవరైతే వీరులు శూరులు అంటామో వాళ్ళ దగ్గర వాక్శుద్ధి ఉంటుంది. ఎవరైతే వాక్శుద్ధి ఉండో వాడు వీరుడే. నాకు వాక్శుద్ధి ఉందంటే నేను వీరుడినే. ఎవరికైనా సరే వాక్శుద్ధి ఉందంటే అతను వీరుడు, శూరుడు. మనం ఆ రకంగా మనం శీలం కలిగిన వ్యక్తిని మనం చూడొచ్చు. ఈ రకంగా చూడొచ్చు అన్నమాట. ఇవి 6 రకాల వ్యక్తులు. సో వండర్ఫుల్ సార్, నిజంగా చాలా చక్కటి సబ్జెక్ట్ ఎన్నుకున్నారు. చాలా బాగుంది కూడా. సో ఫైనల్గా మీ మెసేజ్ ఏంటి సార్ అందరికీ? ఒక యూత్కైనా, ముఖ్యంగా ఇప్పుడు అందరికీ ధ్యానం కావాలి, యూత్కి కూడా ధ్యానం కావాలి. ఎందుకంటే మీకే ఇంకెక్కువ తెలుసు. వాళ్ళు చిన్న చిన్న విషయాలకు సూసైడ్ చేసుకోవడం అవనివ్వండి, ఏదైనా అవని. ఇప్పుడు మీరు అన్నారు ప్రతి ఒక్కరికి ఒక స్వ ఇచ్ఛ ఉంటుంది. దాంట్లో ముఖ్యంగా స్టూడెంట్స్కి వాళ్ళకి ఏముంటుంది? నాకు ఇది అవ్వాలి, అది అవ్వాలి, రకరకాల కోరిక ఉంటాయి. కానీ ఖచ్చితంగా వాటిలో వేలు పెడతారు. పెట్టి నువ్వు ఇది చదువుకో, మా అనుభవంతో చెప్తున్నామని ఇలా ఉంటుంది. సో అలాంటప్పుడు కూడా స్టూడెంట్స్ ధ్యానం చేస్తూ ఎలా వాళ్ళ గోల్ అచీవ్ అవ్వాలి అనేది మీరు ఇంకేదైనా చెప్పాలనుకుంటే ఫైనల్ మెసేజ్గా చెప్పొచ్చు సార్. ఏం లేదు, శీల సాధన చేయాలి. ఎవరైనా సరే శీల సాధన చేయాల్సిందే. శీల సాధన ఎలా చేయాలో చెప్పాను. శీల సాధన చేసే లక్షణాలు ఎలా ఉంటాయో చెప్పాను. శీలం అంటే ఎందుకు కూడా చెప్పాను. అంతర్గత క్రమశిక్షణ, బహిర్గతంగా, అంతర్గతంగా. ఎక్స్ట్రావర్ట్గా ఉన్న అతను, ఇంట్రావర్ట్గా ఉన్న శీల సాధన చెప్పాను. తర్వాత శీల సాధన లేకుండా గాఢమైన ధ్యాన స్థితి అసంభవం, కుదరదు. ఇప్పుడు ఎంత సాధన చేసినా ఏం చేసినా కొందరికి అంటారు నాకు ధ్యానం కుదురుతలేండి అంటే చేసే కర్మలు ఎలా ఉన్నాయి? కర్మలు సరిగా లేకపోతే ధ్యానం కుదరదు. ఒకరితో గొడవ పడితే, మన వాక్కు దుర్వినియోగం చేస్తే ధ్యానం కుదరదు. మనం ఒక వ్యక్తిని 10 మాటలని గొడవ పడినా వెంటనే ధ్యానం కుదరదు మనకు. ఎందుకంటే అది డిస్టర్బెన్స్ అవుతుంది. కాబట్టి శీల సాధన చేయాలి. ఎవరైనా ప్రతి ఒక్కరి లక్ష్యం బుద్ధత్వ సాధనే. అందరూ బుద్ధుడు కావాల్సిందే. బుద్ధత్వ గౌతముడు, సిద్ధార్థుడు ఏమయ్యాడు? బుద్ధుడే. మనం కూడా బుద్ధులం కావాల్సిందే. ఈరోజు దాకా రేపన కావాల్సిందే. దానికి అందరం శీల సాధన చేయాలి. శీలాన్ని మనం కాపాడుకోవాలి. ఇప్పుడు అంటారు కదా, క్యారెక్టర్ ఇస్ లాస్ట్, ఎవ్రీథింగ్ ఇస్ లాస్ట్. కాబట్టి క్యారెక్టర్ మనం ఎప్పుడు అదే శీలం అంటే క్యారెక్టర్, శీలాన్ని కలిగి ఉండాలి. ఇది ఇప్పుడు 1,000,000 మందికి ధ్యానం తెలిసిన చేసేవాళ్ళు ఎంతమంది మేడం? 1,00,000 మంది.
అంతే కదా. 1,000,000 మంది ధ్యానం తెలిస్తే అందులో చేసేవాళ్ళు 1,00,000 మంది. 1,00,000 మంది ధ్యానం చేస్తే అలా జ్ఞానం వచ్చేది ఎంతమందికి? 1000 మందికి వస్తుంది. 1000 మందికి జ్ఞానం వస్తే ఆచరించే ఎంతమంది? 100 మంది. 100 మంది ఆచరిస్తే ఎవరు బ్రహ్మర్షి కావడమైనా, బుద్ధత్వ స్థితి పొందాలన్నా, ఒక మహర్షి కావాలన్నా, రాజర్షి కావాలన్నా ఎంతమంది? ఒక్కరు. అంటే మనుష్యాణం సహస్రేషు. కృష్ణుడు ఆల్రెడీ చెప్పాడు, 1000 మందిలో ఒక్కరు నన్ను చేరుకుంటారు, నన్ను అర్థం చేసుకుంటారు. కాబట్టి మనం ఎప్పుడు నిరంతర సాధనలో ఉండాలి, ఎరుకతో ఉండాలి. ఇంకొకటి, మనం ఈ మూడిటి పట్ల ఎరుక ఉండాలి. ఒకటి సరైన వాక్కు, సరైన కర్మ. 10 కర్మలు చెప్పాను నేను. సరైన కర్మలు చేస్తే సరైన వాక్కు ఉంటుంది, సరైన జీవన విధానం ఉంటుంది. సరైన వాక్కు, సరైన కర్మ, సరైన జీవన విధానం. ఈ సరైన జీవన విధానము, సరైన వాక్కు ఉండాలంటే సరైన కర్మలు చేయాలి. ఇది మనం పాటించాలి. వీటి మీద మనం స్వాధ్యాయం చేయాలి. స్వాధ్యాయం ఇప్పుడు పిఎస్ఎం అంటేనే ఒకటి ఏంటిది? ధ్యానం. ఫస్ట్ది శాకాహారం, రెండోది ధ్యానం, మూడోది స్వాధ్యాయం, నాలుగోది సజ్జన సాంగత్యం, ఐదోది పిరమిడ్ శక్తి. ఈ 5 కలిస్తేనే పిఎస్ఎస్ఎం కదా. ఈ 5 తోటి ఈ శీల సాధన చేస్తే మన బుద్ధులమే. బై డిఫాల్ట్ నెక్స్ట్ మూమెంట్ మనం బుద్ధులం అయిపోతాం, అందులో సందేహం లేదు. అందరం బుద్ధులం కావాల్సిందే, శీల సాధన చెయ్యాలి అని నేను ఈ పిఎంసి ఛానల్ ద్వారా అందరినీ కోరుకుంటున్నాను. ఇదే నా మెసేజ్. థ్యాంక్ యూ సార్. మరి ఎంతో అద్భుతంగా, ఎంతో చక్కగా, అసలు చాలా చక్కటి సబ్జెక్ట్ కూడా ఈరోజు ఎంతోమందికి యూస్ఫుల్ అయ్యే సబ్జెక్టు. మీరు అన్నారు ఇందాక ధ్యానం కుదరట్లేదు అంటే ముందు డే అంతా మనం ఎలా ఉంటున్నాము, మనం ఎలా మాట్లాడుతున్నాం, మన లోపల భావనలు ఎలా ఉన్నాయి, అవే ధ్యానంలో కూర్చుంటే వస్తూ ఉంటాయి. ఎప్పుడైతే మనం డే కూడా ఎలా కరెక్ట్గా సద్వినియోగం చేసుకుంటామో ధ్యానం కుదురుతుంది, సమాధి స్థితికి వెళ్తాం, ఆ సమాధి స్థితి నుండి ప్రజ్ఞ స్థితిలోకి వస్తాం. చక్కటి సబ్జెక్ట్ సార్. ప్రజ్ఞను పొందడమే బుద్ధత్వ స్థితి. ఇదే బుద్ధత్వ సాధన. ఎస్, చాలా అద్భుతంగా తెలియజేశారు సార్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ మేడం. నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు మీకు, పిఎంసి ఛానల్కి, తర్వాత పిఎంసి వ్యూవర్స్కి నా హృదయపూర్వక ధన్యవాదాలు. సో విన్నారు కదండి, మరి బుద్ధత్వ సాధనలో ఎంతో అద్భుతంగా మనం ఎలా ఉండాలి, ఆ బుద్ధత్వ స్థితిని పొందాలి అంటే మన వాక్కు, కర్మలు, ఆలోచనలు ఎంత శుద్ధిగా ఉండాలి, దానికి సాధన ఏంటి అనేది ఎంతో అద్భుతంగా మరి సార్ ద్వారా మనం తెలుసుకున్నాము. రేపు సత్యదర్శనంలో మరొక మాస్టర్తో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు చూస్తూనే ఉండండి పిఎంసి ప్రతిక్షణం సత్యదర్శనం. థ్యాంక్ యూ.